పార్టీ వైస్ చైర్మన్ అలాగే కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము బెల్ట్ షాపులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తరఫున మహిళలందరం కలిసి ఈరోజు డిప్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్కి మేము వినతి పత్రం అందిస్తున్నాము. ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నారావారి సారా ఏరులై పారుతూ ఉంది. ఎంతమంది మహిళల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. ఈరోజు చూసినట్టయితే తంబాలపల్లి, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రతి చోట దందాలు అన్నీ పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు, నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు పాలన అందించారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో, ప్రతి బజార్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఒక పర్మిషన్స్ లేదు, ఏమీ లేదు. స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విచ్చలవిడిగా వాళ్ళది రాజ్యం అయిపోయింది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఒంగోలులో మహిళలందరం కలిసి ధర్నా చేస్తున్నాము.